హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈస్ట్ హైదరాబాద్ అందరు లుక్ ఈస్ట్ అంటున్నారు. అసలు హైదరాబాద్ సరౌండింగ్లో కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో దొరికే ఏరియా ఏదంటే ఈస్ట్ మార్కెట్ అంటున్నారు. మరి ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అసలు వరంగల్ హైవేకి ఏమైనా స్కోప్ ఉందా? వరంగల్ హైవేలో ఎక్కడ దాకా కొనాలి? ఎక్కడ చూసినా చాలా హోర్డింగ్స్ వస్తున్నాయి, చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. చాలామంది నాకు కూడా ఇన్ఫర్మేషన్ కోసం, గైడెన్స్ కోసం కాల్ చేస్తూ ఉంటారు. అసలు వరంగల్ హైవేకి స్కోప్ ఉందా? ఫ్యూచర్ ఉందా? పెట్టుబడి పెట్టొచ్చా లేదా అని అడుగుతారు. సో వరంగల్ హైవేలో కొన్ని మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటో మాట్లాడదాం. అండ్ హైవేలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది, అండ్ ఏ ప్రైస్ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది కూడా డిస్కస్ చేద్దాం. ఇది నేను చూసినవి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ తీసుకుంటే మనకి ఆల్రెడీ ఉప్పల్ నుంచి మేజర్గా మనం మాట్లాడేది ఘట్కేసర్ వరకు. ఈ ఏరియా గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని లేదు. బడ్జెట్ కొంచెం ఒక 30 నుంచి 50,000 మినిమం గజం రేంజ్లో దొరుకుతుంది. అండ్ ఈ సరౌండింగ్ ఓఆర్ఆర్కి నియర్ బై ఉండాలనుకున్న వాళ్ళకి ఘట్కేసర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో నెక్స్ట్ ఘట్కేసర్ ఎందుకంటే మనకి ఘట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై ఉంటుంది, ఇటు హైవే ఉంటుంది, ఇటు సిటీలో ఎంట్రీ ఎగ్జిట్ ఈజీ ఆప్షన్ ఉంటుంది. సో ఘట్కేసర్ అనేది స్టార్టింగ్ ప్రైస్ పాయింట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇటు బీబీ నగర్ కావచ్చు, ఇటు ఎయిమ్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ భువనగిరి, ఈ ఏరియాలంతా కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. బిఫోర్ ఏరియాలో కూడా ఏంటంటే ఓన్లీ హైవేని చూసి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎక్కడైతే కొంచెం కనెక్టివిటీస్ బాగున్నాయి, ఎక్కడైతే కొంచెం రెసిడెన్షియల్ టౌన్షిప్లు బాగా వస్తున్నాయో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే మనం మాట్లాడేది ఎక్కువ శాతం ఈస్ట్ హైదరాబాద్ అంటే యాదగిరిగుట్ట. సో యాదగిరిగుట్ట కంటే బిఫోర్ ఇప్పుడు ఇంకొక టెంపుల్ కూడా చాలా ఫేమస్ అవుతుంది, మీ అందరికీ తెలుసు, స్వర్ణగిరి టెంపుల్. సో ఈ టెంపుల్ సరౌండింగ్ ఏరియాస్ కూడా నెక్స్ట్ మార్కెట్ బాగా పికప్ అవ్వబోతుంది. కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడికే వస్తున్నాయి. అండ్ ప్రీమియం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు ఆ టెంపుల్ సరౌండింగ్ వచ్చే జనాలకి, ఇప్పుడు ఆ చుట్టుపక్కల అమ్మే ల్యాండ్కి చాలా దగ్గర మ్యాచ్ అవుతుంది. కానీ నెక్స్ట్ 5-10 ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్కి వచ్చే జనాలు కానీ, ఇక్కడ సరౌండింగ్ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాసివ్ గ్రోత్ చూడబోతున్నారు. సో ఈ స్వర్ణగిరి కావచ్చు, స్వర్ణగిరి నుంచి లెఫ్ట్ రైట్ సైడ్లో 3 to 5 కిలోమీటర్ రేడియస్ బెస్ట్ ప్లేసెస్. ఖచ్చితంగా ఫ్యూచర్లో గ్రోత్ వస్తుంది. సో ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ మినిమం 5 years, మ్యాక్స్ 10 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి. అక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు ఎకరాలు కొనాలంటే మినిమం 2 CR పైనే ఉంది. అక్కడ ఏరియాని బట్టి ఇంకొంచెం ఎక్కువనే ఉంది, ఇంకా లోపలికి వెళ్తే మీకు తక్కువలో కూడా దొరకవచ్చు. డిపెండ్స్ అపాన్ లొకేషన్, కనెక్టివిటీ. సో ఇక్కడ ఏంటంటే టూరిస్టులు వస్తూ ఉన్నారు, మెల్లిమెల్లిగా కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి, మెల్లిమెల్లిగా హోటల్స్, రెస్టారెంట్స్, అన్ని వీకెండ్ హౌసెస్, వీకెండ్ హోమ్స్, విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ ఏరియాకి మంచి స్కోప్ ఉంది. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే మనకి ఆల్రెడీ తెలుసు, ఇక్కడ భువనగిరి కావచ్చు, ఇటు ముందుకెళ్తే రాయగిరి టెంపుల్. సో యాదాద్రి టెంపుల్ అనేది చాలా ఫేమస్. అండ్ నా దృష్టిలో యాదగిరిగుట్ట టెంపుల్కి నెక్స్ట్ ఇంకో 5-10 ఇయర్స్లో ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇంకా నా దృష్టితో అంటే నేను ఒక రియల్ ఎస్టేట్ యాంగిల్లో చూస్తే ఆ గుడికి డెవలప్మెంట్ అవ్వాల్సినంతగా అక్కడ రావాల్సిన పొటెన్షియల్ 100% ఇంకా ఫిల్ అవ్వలేదు. ఇట్ టేక్ సమ్ టైం. కానీ అది ఫిల్ అయిన రోజు ఆ సరౌండింగ్ ఏరియాలో భూమి బంగారం కన్నా విలువైనది మారుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో యాదగిరిగుట్ట టెంపుల్కి పర్సనల్గా చాలాసార్లు విజిట్ చేసిన, ఆ సరౌండింగ్ ఏరియాస్లో కొన్ని వందల మంది వెంచర్లు వేసిన డెవలపర్లు, డెవలప్మెంట్ చేసే ఓనర్లు, వాళ్ళతో నాకు కాంటాక్ట్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇటు నుంచి తీసుకుంటే అప్ టు రాజాపేట వరకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆలేరు, కొలనుపాక, జైన్ టెంపుల్ ఆ సరౌండింగ్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో కల్చర్ బాగా స్టార్ట్ అయింది ఏంటంటే వీకెండ్ హోమ్ కల్చరు, రిసార్ట్ కల్చర్ బాగా స్టార్ట్ అయింది. అట్లా ఎక్కువ మంది వెళ్తున్నారు. ఎక్కడ దాకా కొలనుపాక వరకు వెళ్తున్నారు, ఇటు తీసుకుంటే రాజాపేట వరకు వెళ్తున్నారు. సో ఈ ఏరియాలు మాసాయిపేట కావచ్చు, బసంతాపూర్ కావచ్చు, ఈ రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ ఏరియాలు కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ అప్రిషియేషన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇటు ముందుకు తీసుకుంటే ఆలేరు, జనగాం వరకు వెళ్తున్నారు. సో నేను పర్సనల్గా ఏం రికమెండ్ చేస్తా అంటే మీరు కనుక అప్ టు జనగాం వరకు వెళ్తే, ఆలేరు కనుక వెళ్తే మీరు హైవేకి లెఫ్ట్ రైట్ మ్యాక్సిమం 5 kilometers, 5 kilometers దాటి వెళ్తే మాత్రం కొంచెం లాంగ్ టర్మ్లోనే ఆలోచించాలి. మీకు షార్ట్ టర్మ్లోనే మీకు మల్టిపుల్ టైమ్స్ పెరిగి రిటర్న్స్ వస్తుంది అని చెప్పేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ హైవేలో ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ రాబోతుంది, అదే మనకి ఎయిర్పోర్ట్ వరంగల్లో. సో వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తే ఆల్రెడీ మనకి రోడ్వే బాగుంది, నెక్స్ట్ ఇక్కడ రైల్వే కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. థర్డ్ వచ్చేసి ఎయిర్పోర్ట్. అంటే బెంగళూరు హైవేకి ఎట్లయితే ఆపర్చునిటీ ఉందో అట్లా ఇక్కడ మనకి వరంగల్ హైవేకి స్కోప్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. కానీ అది అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ టైం మనం పేషెన్స్తో ఉండాలి. సో ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటాయి.
మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే స్వర్ణగిరి టెంపుల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మనకి ఏదైతే భువనగిరి సర్కిల్ సరౌండింగ్స్ ఉన్నాయో అక్కడ మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో దొరకాలంటే మినిమం ఒక 12,000 నుంచి 16,000 మధ్యలో దొరుకుతాయి. కొన్ని 18,000 20,000 వరకు కూడా ఉన్నాయి, డిపెండ్స్ అపాన్ లొకేషన్. సో నేను పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తా అంటే 10,000 to 12,000 స్టార్టింగ్ ప్రైస్, 18 to 20 మ్యాక్సిమం ప్రైస్. ఈ ప్రైస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే అప్ టు ఆలేరు కూడా కావచ్చు, ఆలేరు వరకు కూడా ఫ్యూచర్ స్కోప్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు టెంపుల్ని బేస్ చేసుకుని కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు ఆ టెంపుల్ని బేస్ చేసుకుని కూడా ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో రాబోయే రోజులలో ఆల్రెడీ ఇప్పుడు టెంపుల్ కింద కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. యాదగిరి గుట్ట అంటే చాలామందికి ఒక గుట్టనే తెలుసు, కానీ నవగిరులు అని చెప్పేసి 9 గుట్టలుగా డెవలప్మెంట్ ప్లానింగ్ నడుస్తున్నాయి. అవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. కానీ గవర్నమెంట్ ఇంకొంచెం పుషప్ చేస్తే, ఇంకొంచెం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే మాత్రం అద్భుతంగా గ్రో అవుతుంది. అవి అవ్వడానికి 5 to 10 years టైం పడుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ పర్పస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక యాదగిరిగుట్ట సరౌండింగ్లో మంచి స్కోప్ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే లీగల్గా క్లియర్ ఉందా లేదా, ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. డెవలప్మెంట్స్ అన్నీ చేస్తారా లేదా, చేసిరా లేదా అన్నది చూసుకోండి. రేపు ఈజీ టు రీసేల్ ఉందా లేదా, రోడ్ యాక్సెస్ కానీ కనెక్టివిటీ కానీ బాగుందా లేదా, ఇవి చూసుకోండి. అంతేగాని తక్కువలో వస్తుంది కానీ ఇక్కడో మరీ లోపలికి వెళ్ళిపోయి రీసేల్ కానీ దగ్గర పోయి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు వరంగల్ హైవే అండ్ ఈ హైవే సరౌండింగ్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5-10 yearsలో గ్రోత్ రావడానికి ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంది. అట్లా అని చెప్పి వేరే హైవేస్తో కంపేర్ చేయొద్దు. ఈ హైవేకి ఆ హైవేకి కొన్ని మేజర్ అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో ఫ్యూచర్ నెక్స్ట్ 10 yearsలో రిటర్న్స్ రావడానికి, మార్కెట్ బాగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు యాదగిరిగుట్ట ఈ టెంపుల్ కావచ్చు, నెక్స్ట్ వరంగల్ హైవేలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా. 950-268-2042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.